బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఇష్యూలో బిగ్ అప్డేట్ ఇది. తెలంగాణ డీజీపీని కలిశారు ప్రొఫెసర్ నాగేశ్వర్. తనకు భద్రత కల్పించాలని డీజీపీ సివి ఆనంద్ ను కోరారు మాజీ ఎమ్మెల్సీ. ఇటీవల పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలతో పెను దుమారం రేగింది. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఇటు ప్రొఫెసర్ నాగేశ్వర్ డీజీపీ సివి ఆనంద్ ను కలిశారు. ఆ విజువల్స్ ను మీరు చూడొచ్చు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇటు ఆయన ఇంటికి ప్రొటెక్షన్ కల్పించిన సందర్భం. ఏపీలోని పలు ప్రాంతాల్లో నాగేశ్వర్పై కేసులు నమోదయ్యాయి. నాగేశ్వర్ను అరెస్ట్ చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఏపీ పోలీసులు హైదరాబాద్కు వచ్చారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెలుస్తున్నాయి. ఇప్పటికీ నాగేశ్వర్ ఇంటికి సెక్యూరిటీగా తెలంగాణ పోలీసులు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది. విజువల్స్ మీరు చూస్తున్నారు. పోలీసు అధికారులతో ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఏ క్షణమైనా ఆయన అరెస్ట్ అవ్వచ్చంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఇటు సోషల్ మీడియా వేదికగా. ఈ క్రమంలో తనపై దాడులు జరిగే అవకాశం ఉంది. తనని పోలీసులు తీసుకెళ్లే అవకాశం, ఈ అంశాన్ని గురించి కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. నేను అరెస్టుకు సిద్ధం, నన్ను అరెస్ట్ చేస్తా అంటే అరెస్ట్ చేసుకోండి, అరెస్ట్ కూడా సిద్ధం, నేను యాంటిసిపేటరీ బెయిల్కి కూడా నేను ప్రయత్నం చేయటం లేదు, సబ్జెక్ట్ ది కరెక్షన్ హియర్ అగైన్ ఆయన చెప్పుకొచ్చిన మాటలు మీరు చూడొచ్చు. ప్రొఫెసర్ నాగేశ్వర్ డీజీపీని కలిసేందుకు వెళ్తున్న విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. మా ప్రతినిధి ఇన్నారెడ్డి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి ప్రెసెంట్ ఓకే, మరి కాసేపట్లో ఇన్నారెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే ఈ అంశం తీవ్ర చర్చాంశంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెను సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ నిన్న ఈ అంశం మీద రియాక్ట్ అవ్వడంతో మరింత కాకరేగింది. ఎందుకంటే ఆయన కామెంట్ చేశారు, ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ రియాక్ట్ అయ్యారు. నాదెండ్ల మనోహర్ రియాక్ట్ అయిన తర్వాత బేషరతుగా తన మాటను ఉపసంహరించుకున్నట్టు ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత సిచ్యువేషన్స్ మారింది. నిన్న పవన్ కళ్యాణ్ ఈ అంశం మీద మళ్ళీ దాన్ని స్పృశించడం జరిగింది, దాన్ని టచ్ చేశారు పవన్ కళ్యాణ్. మళ్ళీ ఇదే అంశం మీద ఇక నేను చూస్తూ ఊరుకో అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత నుంచి ఈ అంశం మరింత దుమారం రేపింది రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? డీజీపీ సివి ఆనంద్ కలిశారు ప్రొఫెసర్ నాగేశ్వర్. మా ప్రతినిధి ఇన్నారెడ్డి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రెసెంట్ అక్కడే ఉన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ డీజీపీ ఆనంద్ కలిశారు. ఏం జరుగుతుంది, ఏం జరిగే అవకాశం ఉంది? అప్డేట్స్ అందించేందుకు ఇన్నారెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి, ప్రొఫెసర్ నాగేశ్వర్ డీజీపీ సివి ఆనంద్ కలిసినట్టుగా తెలుస్తోంది. ఏమడిగారు? దాంతోపాటు తనకి ప్రొటెక్షన్ కల్పించాలి అనేది ఆయన అక్కడ కోరినట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతోంది? సచిన్, ఏమైతే మనకు తెలుసు ప్రొఫెసర్ నాగేశ్వరరావు వర్సెస్ పవన్ కళ్యాణ్ ఇష్యూలో ప్రొఫెసర్ గారు డీజీపీ గారిని ఇవ్వడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడడానికి వస్తా ఉన్నారు. అసలు ఏం జరిగిన తర్వాత ఏ విషయం మీద మాట్లాడారు, తర్వాత ఎలాంటి హామీలు వచ్చినాయని దాని మీద నాగేశ్వరరావు గారు మాట్లాడబోతున్నారు. మనం వాయిస్ లైవ్ లో ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏం జరిగింది, తర్వాత దీంట్లో వాక్యాలు దూరం అయ్యాయి, ఎట్లా ఏం జరిగింది మనం ఆయన మాట్లాడదాం. ఫస్ట్ లైన్ లో ఉండండి, మాట్లాడుతున్నారు. అన్ని లోగాలు సార్, అవన్నీ సార్, అన్ని బ్యాగు అవన్నీ ఎంత వీడియో ఆల్రైట్, మరి కాసేపట్లో అక్కడ డెవలప్మెంట్ ఏంటంటే డీటెయిల్గా మనకు తెలిసే అవకాశం ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఇష్యూలో కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ఏ క్షణమైనా ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ అవ్వచ్చు అంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సందర్భంలో తెలంగాణ డీజీపీని కలిశారు ప్రొఫెసర్ నాగేశ్వర్. తనకు భద్రత కల్పించాలని డీజీపీ సివి ఆనంద్ను కోరారు మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్. అసలు ఏం జరిగింది అనేది ఒక్కసారి టూకీగా మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఐ థింక్ ఒక 4-5 days బ్యాక్, 4-5 రోజుల క్రితం ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక చర్చా వేదిక కూడా కాదు, ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటు జనసేనాని పవన్ కళ్యాణ్తో పాటు ఇంకొంతమంది కీలక నేతలు అమిత్ షాని కలిశారు. అమిత్ షాని కలిసినప్పుడు జగన్ అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళు కోరారు. జగన్ అరెస్ట్ విషయం మీకు ఎందుకు, అది పక్కన పెట్టని అర్థం వచ్చేలా అమిత్ షా మాట్లాడుకొచ్చారు. అండ్ ఆ నేపథ్యంలోని ఇటు టీడీపీ వైసీపీ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ ఈ పార్ట్నర్స్ అంటూ అనే భావం వచ్చేలా ఆయన కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. సో ఈ క్రమంలోని ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. అక్కడేంటి, అమిత్ షాతో మాట్లాడిన మాటలు ఎలా బయటకు వచ్చాయని అనుకోవచ్చు కాక నాకు సోర్సెస్ కోట్ చేశాయి, నా సోర్సెస్ చెప్పిన దాని ప్రకారం నేను చెబుతూ ఉన్నానని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. సో జగన్ని అరెస్ట్ చేయాలి అంటే అమిత్ షా ఒప్పుకోలేదు.
ఇన్ఫాక్ట్ అందుకోసం వెళ్ళారు, మాట్లాడారు. దాంతోపాటు మిగిలిన కార్యక్రమాలు లేకపోతే మిగిలిన విషయాలు కూడా ఉండొచ్చు కాక. అంటే ఆ కాంటెక్స్లో ఆ భావోచ్ఛల మాట్లాడిన తర్వాత ఆ వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపాయి. ఆ తర్వాత జనసేన కీలక నేతలు ఒక్కొక్కరుగా రియాక్ట్ అయ్యారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా రియాక్ట్ అయ్యారు. నాదెండ్ల మనోహర్ రియాక్ట్ అవుతూ ఆయనతో మాకు సత్సంబంధాలు ఉన్నాయి అంటే ఆ భావోచ్ఛలను మాట్లాడుకొచ్చారు. అండ్ ఆయన మీద మాకు రెస్పెక్ట్ ఉంది, ఆయన బేషరతుగా ఆయన మాటని ఆయన వ్యాఖ్యను ఉపసంహరించుకోవాలని చెప్పి నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. నాదెండ్ల మనోహర్ రియాక్షన్ తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా మాట్లాడుతూ, అవును, నాకు నాదెండ్ల మనోహర్ మీద ఉన్న గౌరవంతో నా వ్యాఖ్యని, నా సోర్సెస్ని కూడా ఒకసారి నేను క్రాస్ చెక్ చేసుకోవాల్సింది, సరే నా మాటని బేషరతుగా ఉపసంహరించుకుంటున్నాను అని చెబుతూనే యుద్ధం వాళ్ళు మొదలు పెట్టారు, నేను పూర్తి చేస్తాను అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అన్న తర్వాత డెవలప్మెంట్ కీలకంగా మారింది. పవన్ కళ్యాణ్ నేను రియాక్ట్ అయ్యారు. మారిన తర్వాత ఈరోజు ఉదయం నుంచి పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏ క్షణాన్నైనా ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ అవ్వచ్చు అంటూ. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్సీ కవిత కూడా రియాక్ట్ అయ్యి, మరి ముఖ్యంగా TRS తెలంగాణ రక్షణ సమితి కూడా ఇటు ప్రొఫెసర్ నాగేశ్వర్కి అండగా ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. ఎన్ని డెవలప్మెంట్స్ చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే తనకు రక్షణ కల్పించాలని డీజీపీ సివి ఆనంద్ కోరారు ప్రొఫెసర్ నాగేశ్వర్. బయటకు వచ్చి మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఇన్నారెడ్డి ప్రెసిడెంట్ అక్కడే ఉన్నారు. ఏమన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్నారెడ్డి, ప్రొఫెసర్ నాగేశ్వర్ బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నారు అంటే డీజీపీ సివి ఆనంద్ కలిసిన తర్వాత బయటకు వచ్చి ఆయన ఎటువంటి స్టేట్మెంట్స్ చేస్తూ ఉన్నారు? ఈ కేసు సంబంధించి తనకు ప్రొటెక్షన్ కావాలని చెప్పేసి కూడా డీజీపీ కోరారని, తనకు సానుకూలంగా స్పందిస్తారని చెప్పని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా మరి ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారంటే నాకు ఎవరు ఇంతవరకు కాంటాక్ట్ అవ్వలేదు, నాకు ఎవరు కూడా నోటీసులు ఇవ్వలేదు అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్ నడుస్తూ ఉన్నాయి. తర్వాత ఎప్పుడైతే ఇష్యూ వచ్చిందో ఆ ఇష్యూ క్లోజ్ ఎప్పుడు నేను అప్పీల్ చేయడం జరిగింది. దాని తర్వాత రకరకాల ఇష్యూలు కొనసాగుతున్న నేపథ్యంలో దీని మీద ఫర్దర్ గా తనకి ఏమన్నా జరుగుతున్న నేపథ్యంలోనే తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ గారిని కలిసి మెమరాండం ఇచ్చాను. ఆయన సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా తను చేసిన అప్పీల్ ఏమైతే ఉందో ఆ విషయం మీద మీకు ప్రొడక్షన్ కలిగిస్తాను తన విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మరి ఈ స్పెక్యులేషన్స్ ఏపీ పోలీసులు వచ్చారు, నాయకులను అరెస్ట్ చేస్తారు దాని మీద నోటీసులు ఇచ్చారు, దాని మీద కూడా ఆయన వివరించడం జరిగింది. ఎవరు కూడా తనకి నోటీసు ఇవ్వలేదు. తర్వాత జరుగుతున్న పరిణామాల మీద ఆయన చింతిస్తున్నట్టు ముందుగానే చెప్పిన నేపథ్యంలో చెప్పినప్పటికీ కూడా ఇంకా సోషల్ మీడియాలో ఇలా చోరీకి నడుస్తున్న దాని మీద ఆయన కాస్త ఆధారాన్ని కూడా వెంటనే ఉంది. సచిన్, ఆల్రైట్, అంటే ఆయన డీజీపీని కలిసిన సందర్భంలో ఎటువంటి అంశాలు తెర మీద తీసుకొచ్చారు అంటే ఒకవేళ నా అరెస్ట్కైనా నేను సిద్ధంగానే ఉన్నాను, బట్ అంతవరకు కూడా లీగల్గా నాకు సపోర్ట్ ఇవ్వాల్సిన సందర్భం ఉందని చెప్పి మాట్లాడుకొచ్చారా? ఏ అంశాలు డిస్కషన్కి వచ్చాయనేది అంటే ఎటువంటి సమాచారం అందుతుంది అక్కడ? అంటే ఇక్కడ మనం రెండు క్వశ్చన్ మనం మెయిన్ గా అడిగినానికి స్పష్టంగా ఆయన చెప్పడం వచ్చేసి నాకు ప్రొడక్షన్ కావాలి, సోషల్ మీడియాలో జరుగుతున్న ఇష్యూలు కావచ్చు, బయట జరుగుతున్న స్పెషల్ వ్యవహారాలు కావచ్చు, కావాలి కొందరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు కాబట్టి పోలీస్ ప్రొడక్షన్ కావాలంటే. తర్వాత అసలు నిజంగానే ఏపీ పోలీసులు ఇచ్చారా, నోటీసులు ఇచ్చారా, ఏం జరిగిందనుకుంటున్న సమయంలో నాకు ఇంతవరకు ఏ పోలీసు కాంటాక్ట్ అవ్వలేదు, ఏపీ పోలీసు కాంటాక్ట్ అవ్వలేదు, ఎలాంటి నోటీసు ఉందనే విషయం మీద మాత్రం ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మరి జరుగుతున్న పరిణామాల మీద మీరు ఏమంటారంటే ఇది ఇలా కొనసాగుతూ ఉంది కాబట్టి దీని మీద నేను ఎప్పుడు క్లారిటీ ఇచ్చాను, అయినప్పుడు కూడా కొంచెం కావాలని చెప్పని ఇలాంటి ఫ్లెక్సెస్ క్రియేట్ చేస్తా ఉన్నారు. ఏదైనప్పుడు కూడా ఇలాంటి విషయాలన్నా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉందని చెప్పినప్పుడు స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది. సచిన్, రైట్, అంటే ఇప్పుడు దీన్ని ఎలా తీసుకువెళ్ళాలనుకుంటున్నారు? ఆయన ఒక మాట అన్నారు. ఇన్ఫాక్ట్ ఐ థింక్ కొద్దిసేపటి క్రితం జరిగిన డిస్కషన్ ఒక కార్యక్రమంలో కూడా ఆయన చెప్తూ, ఇటు నేను అన్నాను స్టేట్మెంట్, తర్వాత నేను విత్డ్రా చేసుకున్నాను, జనసేన కూడా ఓకే అంది, మాకు వాళ్ళకి మధ్య ట్వీట్ చేసిన క్రమంలో కూడా ఆయన అదే చెప్పుకొచ్చారు, ఇక ఇష్యూ ఆగిపోయింది అని చెప్పి. సో ఇష్యూ ఆగిపోయిందని ఆయన చెప్పినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఆయన అరెస్ట్ అవ్వచ్చు అని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? దీని ఏమైనా లీగల్గా తీసుకెళ్లే అవకాశం ఉందా? ఖచ్చితంగా అంటే తన మీద కావాలని చెప్పేసి ఇలాంటి రూమర్స్ అయితే కొనసాగిస్తా ఉన్నారు. ఈ విషయంలో నాకు క్లారిటీగా ఉన్నాను, తర్వాత ఎవరి మీద చేస్తానో వాళ్ళు కూడా క్లారిటీ ఉన్నారని చెప్పి అనుకుంటున్నారనే విషయాన్ని స్పష్టం చేశారు. అలాగే అరెస్టులు
తర్వాత నోటీసులు, పోలీసులు వచ్చారు, 50 మంది పోలీసులు వచ్చారు, రకరకాల ఇష్యూలు నా దాకా వచ్చింది కాబట్టి అవి అలాంటి వాటికి ఆస్కారం లేదు. ఇంకా నాకు ఎవరు నోటీసులు అయితే ఇవ్వలేదు. సో నేను లీగల్ గా ఏ రకంగా ముందుకు పోవాలో కూడా నేను దానికి సిద్ధంగా ఉన్నాను. దీంట్లో వాళ్ళు మన మాటలకి వాళ్ళు బాధపడ్డ విషయం తెలుసుకుని ఎమ్మడే నేను క్షమాపణ కోరిన తర్వాత ఇక్కడెక్కడ కూడా ఇష్యూ లేదు. సో కానీ కొంతమంది కావాలని చెప్పేసి దీన్ని గొండములుగా చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ విషయంలో నాకు నా స్పెక్యులేషన్ క్రియేట్ చేయడం వల్ల సానుభూతుంది. ఏదైనప్పటికీ దేనికైనా సిద్ధంగా ఉన్నా చెప్పేసి ఒకంత మానసిక ధైర్యంతో మాట్లాడుతూ ప్రధాన సీనియర్ గారితో మాట్లాడిన తర్వాత ఒకంత ధైర్యంతో అంటే నాకు తెలంగాణ పోలీసులు సపోర్ట్ గా ఉన్నారు, ఏదైనా సరే లీగల్ గా ఎదురుంటే సిద్ధంగా ఉన్నది చెప్పిన విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పినట్టు మనకు అర్థమవుతా ఉంది. సచిన్ రైట్, ఐ రిక్వెస్ట్ ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇనారెడ్డి, ఈ డెవలప్మెంట్ గురించి మాట్లాడిన సందర్భంలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈరోజు ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఈరోజు ఇన్ ద సెన్స్ నిన్న ఆయన ప్లాట్ఫామ్లో కూడా ఈ అంశానికి సంబంధించి మాట్లాడారు. ప్రస్తుతం ఈ ఇష్యూకి సంబంధించి అయిపోయింది, లేదు కాదు కూడదని చెప్పి నన్ను అరెస్ట్ చేస్తారా? విద్యార్థి దశలో చాలా పోరాటాలు చూశాను, దాంతోపాటు ఉద్యమ సమయంలో కూడా చాలా ఇష్యూస్ పై నేను మాట్లాడాను. అండ్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఆయన తెర మీద తీసుకురావడం జరుగుతోంది. మాట్లాడితే తెలంగాణ వాటిని నీకెందుకు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉన్నప్పుడు, తెలంగాణలో ఉన్నప్పుడు నేను ప్రశ్నించానా? మరి నన్నెందుకు తెలంగాణ అని అంటున్నారు? నేను కేవలం తెలంగాణకు సంబంధించి మాత్రమే మాట్లాడట్లేదు కదా, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాత్రమే మాట్లాడట్లేదు కదా, ప్రపంచంలోని వందలాది దేశాల గురించి నేను రోజు మాట్లాడతాను. నన్ను ప్రశ్నించడం ఎంతవరకు సమంజసం? ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తారా? అరెస్ట్కి భయపడను. ఇంతవరకు నా జీవితంలో జైలు చూడలేదు, జైలు చూసి వస్తాను. అది ఆయన చెప్పుకొచ్చిన మాటలు, అది ఆయన చేసిన స్టేట్మెంట్. ఎన్నో చూశాను, ఎన్నో పోరాటాలు చూశాను, ఎన్నో సమస్యల మీద నేను మాట్లాడుతూ ఉంటాను. రోజుకి పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడుతూ ఉంటాను. పబ్లిక్ ఇష్యూస్లో పడి ఈ మధ్య కొన్ని ఇష్యూస్ నేను